వెల్కమ్ టు అవర్ న్యూస్. కరీంనగర్ న్యూస్కి స్వాగతం. తేదీ 30/12/2023 రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై పార్క్ చేసిన మోటార్ సైకిల్పై పెట్టిన ఒక బ్యాగులో ఉన్న కెనాన్ కంపెనీకి చెందిన వీడియో కెమెరా మరియు కెమెరాకు సంబంధించిన పరికరాలు, బ్యాగ్తో ఎవరో గుర్తు తెలియని దొంగతనం చేసి తీసుకుపోయిన కేసులో కరీంనగర్ టౌన్ ఏసీపీ గారి పర్యవేక్షణలో 2 టీములుగా ఏర్పడి కరీంనగర్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి సూచనల మేరకు అట్టి గుర్తు తెలియని దొంగ గురించి కరీంనగర్ పట్టణంలో గాలిస్తుండగా ఈరోజు అనగా 2/1/2024 సాయంత్రం 3:40 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం నందు ఒక పాత నేరస్తులు అనుమానంతో కనపడగా అట్టి వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు జూనగిరి శంకర్ సన్ ఆఫ్ లస్మయ్య, 57 సంవత్సరాలు, బెస్తా, కట్టరాంపూర్, కరీంనగర్. అతను కూలీ పని చేసుకుంటూ జీవిస్తాడు అని గత కొన్ని రోజులుగా బాగా తాగుచూ కూలీ పనికి పోకపోవడంతో తాగుడుకు డబ్బులు లేకపోవడంతో పాత అలవాటు ప్రకారం ఏదైనా దొంగతనం చేయాలని అనుకొని 30/12/2023 రోజున కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై పార్కు చేసిన మోటార్ సైకిల్పై పెట్టిన ఒక బ్యాగ్ను ఎవరూ చూడకుండా దొంగతనం చేసుకొని తీసుకుపోయి తన ఇంటిలో దాచిపెట్టి ఈరోజు అట్టి కెమెరాను ఎవరికైనా అమ్ముకుందామని తీసుకొని పోవుచుండగా పోలీస్ వారు పట్టుకున్నారు. అతని వద్ద నుండి కెనాన్ XA55 కెమెరా వర్త్ 2 లక్షలు, కెనాన్ XA55 బ్యాటరీ వర్త్ 5,000, కాలర్ మైక్ రోడ్ కంపెనీ 25,000, పవర్ అడాప్టర్ 1,000 రూపాయలు, ఫోన్ ఛార్జర్ 1,500, మోడెమ్ నెట్ 3,000, లోగో మైక్ 20,000, మొత్తం కలిపి 2,55,500 రికవరీ చేసి అట్టు దొంగను ఈరోజు అరెస్టు చేసి గౌరవనీయులైన కోర్టు నందు పరచుతున్నాము. ఇట్టి దొంగ గతములో కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ క్రింది నేరాలు చేసి జైలుకు పోయి వచ్చినాడు. ఈ దొంగతనం చేయడం కొత్త ఏం కాదు. ఇంకా ఈ నేరాలు ఏంటో చూద్దాం. డిసెంబర్ 30వ తారీఖు ఉదయం మన కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర అక్కడ జరిగే ఆటో యూనియన్ వాళ్ళకి సంబంధించిన ధర్నా ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చిన RTV సంబంధించిన కెమెరామ్యాన్ రావడం జరిగింది. అక్కడ అతనికి సంబంధించిన RTV కెమెరాకి సంబంధించిన కెమెరా ప్లస్ ఇతర వస్తువులు, ఎలక్ట్రానిక్ డివైసెస్ మొత్తం బ్యాగ్లో పెట్టుకొని కలెక్టరేట్ సమీపంలో పార్క్ చేసి అక్కడ ఉంచడం జరిగింది. ఈ క్రమంలో ఆ కెమెరామ్యాన్ అటు ఇటు వెళ్ళే సమయంలో మళ్ళీ వచ్చి చూసుకునే సమయంలో ఆ బ్యాగ్ మిస్ కావడం జరిగింది. అటు విషయంలో RTV కెమెరామ్యాన్ సుమంత్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సరిలాల్ వెంటనే కేసు 503/2023 అండర్ సెక్షన్ 379 కింద కేసు రిజిస్టర్ చేసి వెంటనే విచారణ చేపట్టడం జరిగింది. ఇందులో ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ గారు SI రవికుమార్ అలాగే PC బషీర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి ఈ యొక్క దొంగను పట్టుకునే క్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీరు SI రవికుమార్ అలాగే బషీర్, SI దత్తు వీరందరూ కూడా చాలా కష్టపడి చాకచక్యంగా ఈరోజు ఇటు నేరస్తుని, ఆ బ్యాగ్ దొంగలించిన నేరస్తుని పట్టుకోవడం జరిగింది. దాంట్లో అతని యొక్క డీటెయిల్స్ జంగిల్ శంకర్ అని ఇతను కట్టారాంపూర్ ఏరియాలో ఉంటాడు. ఇతని మీద ఆల్రెడీ మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 7 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతనికి ఇంతకుముందు 2019లో కూడా ఈ కేసులలో ఒక 3 months రిగరస్ ఇంప్రిజన్మెంట్ కూడా కన్విక్షన్ కూడా అయింది. మిగతా 5 కేసులలో కూడా కంపౌండ్ అయినాయి అతను చేసిన కేసెస్లో. మా సిబ్బంది ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ మీద అతన్ని చెక్ చేసి అతను ఇంటరాక్షన్ చేయగా అతను
రికవరీ అంటే ఇంట్రాగేషన్ చేసే క్రమంలో అతను నేరాన్ని ఒప్పుకోవటం కాకుండా ఈ బ్యాగ్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ డిస్పోజ్ చేసే క్రమంలో అంటే వేరే గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకునే క్రమంలో పట్టుకోవడం జరిగింది. అతని సమక్షం నుంచి ఎంటైర్ స్టోలన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక కెమెరా దీని వర్తే 2 లక్షల పైన ఉంటుంది. అలాగే చార్జర్స్, మైక్స్, అలాగే లోగోస్, బ్యాగ్స్ అన్నీ ఆల్ వర్త్ రూపీస్ 3 లక్షల పైగా ప్రాపర్టీస్ డిస్పోజ్ చేసే క్రమంలో మా పోలీస్ సిబ్బంది పట్టుకొని రికవర్ చేయడం జరిగింది. వెంటనే అతన్ని అరెస్ట్ చూపిస్తున్నాము. ఈరోజు ఇమ్మీడియట్గా రిమాండ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దీంట్లో ముఖ్యంగా చాలా కష్టపడ్డ సిఐ సరిలాల్, అలాగే ఎస్ఐ రవికుమార్ దత్తు ఎస్ఐ, అలాగే బషీర్ పీసీని కష్టపడి రికవరీ చేసినందుకు వీరి మీద రివార్డ్ రోల్ కూడా ప్రపోజల్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.